కార్తీక మాసం నిజంగా భక్తికి మహామాసమా? దీపం, స్నానం, దానంతో పాపాలు నశిస్తాయా? దుర్మార్గులు కూడా మోక్షం పొందగలరా? తెలియక చేసిన చిన్న పుణ్యకార్యం ఎంత శక్తిమైందో వివరించే కార్తీక మాసంలో భాగంగా వేటు న్యూస్ అనగనగా అందిస్తున్న నేటి శత్రుజిత్తు కథనమే కార్తీక మహాపురాణం. మహిమోపేతం కార్తీక దీపం, పాపికైనా పుణ్యదాయకం మోక్ష మార్గం. సౌనకాది మునులకు వారి అభ్యర్థన మేరకు వేదవ్యాస మహర్షి శిష్యుడు సూత మహాముని కలికల్మష నాశకము, కైవల్యదాయకము అయిన స్కాంద పురాణంలోని వశిష్ఠ ప్రోక్తమైన కార్తీక మహాపురాణాన్ని చెబుతారు. అనగనగా పూర్వం సిద్ధాశ్రమంలో జరుగుతున్న యాగానికి అవసరమైన ద్రవ్యాల కోసమని వశిష్ఠ మహర్షి జనక మహారాజు నివాసానికి వెళ్ళగా జనకునిచే మర్యాదలందుకున్న వశిష్ఠునితో జనకుడు, బ్రహ్మర్షి, మీ యాగానికి ఎంత ద్రవ్యం కావాలన్నా నిరభ్యంతరంగా ఇస్తాను కాని సర్వపాపహరమైన ధర్మ సూక్ష్మాలను, కార్తీక మాస మహాత్మ్యాన్ని, కార్తీక వ్రత ధర్మాలను ప్రవచించండి అనగానే మునిజన వశిష్ఠుడు ఓ కథతో ఈ విధంగా ఉదహరిస్తాడు. పూర్వకాలంలో పాంచాల దేశానికి పరిపాలకుడు అయిన మహారాజు కుబేరుని మించిన సంపదతో ఉన్నప్పటికీ కుమారుల లేమి కారణంగా, అంటే పుత్రుడు లేకపోవడం కారణంగా నిరాశ చెందుతాడు. ఆయన తపస్సు చేయాలని నిర్ణయించుకుని కరంగపాణిగా కూర్చుంటాడు. ఆ సమయంలో ఆ ప్రాంతానికి వచ్చిన పిప్పలుడు అనే ముని, రాజా, ఈ వ్యక్తిగత కోరికకు తపస్సు చాలదు. కార్తీక మాసంలో శివప్రీతిగా వ్రతం ఆచరించి బ్రాహ్మణులను దీపదాన దక్షిణాలతో సంతోషపెడితే మాత్రం నీకు పుత్ర సంతానం తప్పక కలుగుతుంది అని చెబుతారు. మహారాజు ఆ వాక్యాలను సగౌరవంగా శ్రద్ధతో నెరవేరుస్తాడు. తన పట్టణానికి చేరి కార్తీక వ్రతాన్ని ఆచరించి శివప్రేమతో బ్రాహ్మణులకు దీపాలు, దానాలు అందిస్తాడు. ఫలితంగా రాణి యుక్తకాలంలో మగ శిశువును ప్రసవిస్తుంది. వారు ఆ రాకుమారునికి శత్రుజిత్తు అని పేరు పెడతారు. శత్రుజిత్తు యువరాజుగా పెరిగి వీరత్వం, శౌర్యం కలిగినవాడై అయినప్పటికీ అహంకారం, స్వేచ్ఛాచారంతో అధర్మ మార్గంలో జీవిస్తూ ఉంటాడు. వేశ్యాంగనా లోలుడై అప్పటికీ తృప్తి చెందక పరస్త్రీ రక్తుడై యుక్తాయుక్త విచక్షణ నాస్తికుడై శాస్త్ర ధిక్కారిగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అటువంటి సందర్భంలో ఓ పరపత్నితో శత్రుజిత్తు మోహితుడవుతాడు. ఆమె రోజూ రాత్రి తన భర్త నిద్రించగానే కలిసేవారు. ఒకరోజు తన భర్త లేనప్పుడు అర్ధరాత్రి సుందర శివాలయంలో కలుసుకుంటారు. శిథిలమైన ఆ శివాలయంలో చీకటిని పోగొట్టేందుకై ఒకరికొకరు కనిపించేందుకు కొంత వెలుతురు అవసరమని భావించి ఆలయంలో ఓ మూలన దీపాన్ని వెలిగిస్తారు. ఈ సంఘటన భర్తకు తెలిసిపోతుంది. ఆ భర్త కత్తిగట్టి రాజకుమారుడైన శత్రుజిత్తును, అనంతరం తన సతిని చంపి తాను ఆత్మహత్య చేసుకుంటాడు. ఆ విధంగా వారు ముగ్గురు ఆ రాత్రి అక్కడికక్కడే ఆ దేవాలయంలో విగత జీవులవుతారు. పాశహస్తులైన యమదూతలు, పవిత్రాత్ములైన శివదూతలు ఒకేసారి అక్కడకు చేరుకుంటారు. శివదూతలు రాకుమారుడైన శత్రుజిత్తుని, ఆ పరస్త్రీని తమ విమానంలో కైలాసానికి తీసుకుపోతూ ఉంటారు. యమదూతలు ఆ అమాయక భర్తను తమతో నరకం వైపు రమ్మని లాగుతారు. అందుకు ఆశ్చర్యంతో ఆ అమాయక భర్త, ఓ శివదూతలారా, కాని పని చేసిన వారికి కైలాస భోగము, నా వంటి సదాచారుడికి నరకయోగమా అంటూ ప్రశ్నిస్తాడు. అందులకు ఆ శివదూతలు, వీరెంత పాపాత్ములైనా ఈరోజు కార్తీక పూర్ణమి సోమవారం కాబట్టి శివాలయంలో, అందున శిథిలాలయంలో శివలింగానికి ఎదురుగా దీపారాధన చేశారు. కనుక వారి పాపాలు నశించి పుణ్యాత్ములయ్యారు. ఏ కారణం చేతనైనా సరే కార్తీక మాసంలో, అందున పౌర్ణమి నాడు, పైగా సోమవారం నాడు నీవు వారిని సంహరించిన కారణంగా
నువ్వు పాపాత్ముడవయ్యావు, అందుకే నీకు నరకము, వారికి కైలాసము అని చెబుతారు యమదూతలు. ఈ కథను జనకుడికి వశిష్ఠుడు వివరిస్తాడు. అర్థమైంది గురువర్య, కార్తీక మాసం భక్తికి పాపనాశనానికి మార్గమని. ధన్యోస్మి అంటూ పరవశిస్తాడు జనకుడు. ఇది కార్తీక మహాపురాణం. మహిమోపేతం కార్తీక దీపం, పాపికైనా పుణ్యదాయకం మోక్ష మార్గం. ఈ కథనం మనకిచ్చే సామాజిక సందేశం ఒక్కటే: కార్తీక మాసంలో దీపారాధన ముఖ్యమని, ఆచరణలో చిన్న ప్రయత్నము మహత్తర ఫలితాన్నిస్తుందని, మనస్ఫూర్తిగా ఆచరిస్తే పాపాలు నశించి మోక్షం సిద్ధిస్తుందని. ప్రతినిత్యం ఓ పురాణ కథనం, సూటిగా స్ఫూర్తిమంతంగా సామాజిక సందేశంగా. ధర్మం చెప్పే కథల సవ్వడి, జ్ఞానం చెలరేగే కథన ఒరవడి. అనగనగా అంటూ మళ్లీ రేపు పలకరిస్తుంది ఆరుబయట వెన్నెల్లో జోకొట్టే కథల్లా. కొనసాగుతూనే ఉండండి